అధికారులను వాడుకొని పొలిటికల్ వెండిట్టా చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా వినిపిస్తోంది. ఎవ్రీడే బ్రేకింగ్ న్యూస్ అవే చూస్తున్నాము. ఏదో ఒక వైసీపీ నేతను అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద ఏదో కేసు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను ఎలాంటి రాగద్వేషాలకు లోనవ్వకుండా రాజ్యాంగానికి కట్టుబడి అందరికీ న్యాయం చేస్తాను అంటూ కూడా ఒక ప్రామిస్ చేస్తారు నేతలు. మరి ఈ ప్రామిస్ని ఇటు కొంతమంది నేతలు గెలవక ముందరే ఆ ప్రామిస్ తుంగలో తొక్కిన వైనం మనం చూస్తున్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా మాట్లాడారు. ఎవరైనా మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తే నిజంగానే అటువంటి రాజ్యాంగం ఏపీలో అమలవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈరోజు ఏపీలో పోలీసుల ఫ్యాంటసీస్ మనం ఒకసారి చూస్తే పోలీసులు 41A నోటీసులు ఇవ్వాల్సిన కేసెస్లో 41A నోటీసులు అక్కడ ఇవ్వరట. డైరెక్ట్గా వేరే స్టేట్కి వచ్చి అక్కడున్న వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు. కనీసం అక్కడున్న పోలీసులకు సమాచారం అందించరు. ఆ తర్వాత ఫార్జరీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు, SC/ST కేసులు, మల్టిపుల్ FIR స్ట్రాటజీ. ఈ ఫార్జరీ, అటెంప్ట్ టు మర్డర్, SC/ST కేసులు ఎక్కడ పెడతారు? ఎక్కడైతే గొడవలు జరుగుతాయో అక్కడ యాక్సిడెంట్లు జరిగిన దానిలో కూడా ఇటు అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పెడితే ఇటు కోర్టు ముట్టికాయలు కొట్టిన సందర్భాలు కూడా రీసెంట్గా చూసాం మనము. విత్ దాట్ మల్టిపుల్ FIR స్ట్రాటజీ. ఇదేంటంటే కోర్టు అక్కడ వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తే ఇమీడియట్గా ఇంకో పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసేస్తారు. అక్కడ కూడా బెయిల్ వస్తే మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసేస్తారు. ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇటు పోలీసులు అక్కడ అవలంబిస్తున్నారు. అంటే ఇటువంటి ఫ్యాంటసీస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇంకో ఫ్యాంటసీ కూడా ఇక్కడ పోలీసులకు కనిపిస్తోంది. మరి పొలిటికల్ ప్రెషర్ కారణంగానే అని చెప్పడానికి ఇవన్నీ రీజన్స్. ఇక్కడ చూస్తే సీసీ కెమెరాస్ను తిప్పేయడం, లేకపోతే సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, ఇది మళ్ళీ అధికారులకు ఇంకో ఫ్యాంటసీగా మారిపోయింది. మరి వీటన్నిటికీ ఆన్సర్ నిజంగా ఇటు వైసీపీ చెప్తున్నట్టు రెడ్ బుక్ పాలన అక్కడ కొనసాగుతుందా అనే సందేహాలు ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో వస్తున్నాయి. చాలామంది నమ్ముతున్నారు కూడా. ఎస్, అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే ఆ ఆరోపణలు నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు రెడ్ బుక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రెడ్ బుక్ అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ నారా లోకేష్ ఎన్నికల ప్రచార సభలలో. అప్పుడు ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు మా పైన ఎవరైతే వేధింపులు పాల్పడుతున్నారో, మా నాయకులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ రాజకీయ నాయకుల్ని